2024 డిసెంబర్ 23 యూపీలోని ఫిలిబిత్లో ముగ్గురు పాక్ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో పోయారు. 2025 మార్చి 3 అయోధ్య రామమందిరంపై దాడికి కుట్ర పన్నిన ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదిని హర్యానాలో అరెస్ట్ చేశారు. మార్చి 13వ తేదీన అనుమానిత ఐఎస్ఐ ఏజెంట్ను యూపీ ఏటీఎస్ టీం అదుపులోకి తీసుకుంది. అదే రోజు ఆయుధ ఫ్యాక్టరీలో పనిచేసే రవీంద్ర కుమార్ అనే వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ఇవన్నీ గ్యాంగ్స్టర్ల పాలిట యమధర్మరాజుగా పేరు తెచ్చుకున్న యోగి అడ్డాలో జరుగుతున్న ఉగ్ర కలకలాలే. ఈ మొత్తం వ్యవహారంలో దేశం ఉలిక్కిపడే ఘటన రవీంద్ర కుమార్ కేసు. ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయడానికి కారణం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పన్నిన హనీ ట్రాప్ లో చిక్కుకోవడమే. నేహా శర్మగా పరిచయం చేసుకున్న ఐఎస్ఐ ఏజెంట్ రవీంద్ర నుంచి దేశ రక్షణ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అతడి నుంచి పాకిస్తాన్ గూఢచారి ఎలాంటి సున్నితమైన సమాచారం తెలుసుకుంది అన్న ప్రశ్నే ఇప్పుడు భయపెడుతోంది. ఇంతకు ఎవరి రవీంద్ర కుమార్? ఐఎస్ఐ హనీ ట్రాప్ లో ఎలా చిక్కాడు? యోగి అడ్డాలో వరుస ఉగ్ర ఘటనలు ఇస్తున్న సందేశం ఏంటి? యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా కంటే గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ పాలిట ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గానే గుర్తింపు తెచ్చుకున్న లీడర్. యూపీలో నేరం చేసిన వారు ఎవరైనా యోగి కంట పడకూడదని భావిస్తారు. కానీ ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రం పని కట్టుకుని యూపీకి వెళ్లారు. చివరికి అక్కడి పోలీసుల తూటాలకు బలైపోయారు. అక్కడ మొదలు యూపీలో ఖలిస్తాన్, పాక్ ఉగ్రమూలాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా యోగి అడ్డాలో హనీ ట్రాప్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్, ఆయుధ ఫ్యాక్టరీ ఉద్యోగి రవీంద్రను ట్రాప్ చేసి భారత రక్షణ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. యూపీ ఏటీఎస్ టీం రవీంద్ర ఆట కట్టించింది. విచారణలో దేశం వణికిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రవీంద్ర కుమార్. ఫిరోజాబాద్ లోని హజ్రత్ పూర్ లో ఉన్న ఆయుధ తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఈ నెల 13వ తేదీ రాత్రి ఇతన్ని యూపీ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు కారణం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు భారత రక్షణ సమాచారం చేరవేయడమే. రవీంద్ర విచారణలో దేశం విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. 2024 జూన్లో రవీంద్రకు ఫేస్బుక్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం అయింది. నేహా శర్మగా పరిచయం చేసుకున్న ఆమె రవీంద్ర కుమారును బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత భారత రక్షణ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. తాను మాట్లాడుతోంది పాక్ ఐఎస్ఐ గూఢచారి అని తెలియని రవీంద్ర కుమార్ ఆమె అడిగిన సమాచారాన్నంతా ఇచ్చేశాడు. దానిలో అత్యంత సున్నితమైన రక్షణ సమాచారం కూడా ఉండడం అధికారులను పరుగులు పెట్టిస్తోంది. రవీంద్ర కదలికలపై అనుమానంతో నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు మార్చి 12వ తేదీన విచారణకు పిలిచారు. మొదట తనకేం తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఏటీఎస్ అధికారులు తమ స్టైల్లో విచారించేసరికి అసలు నిజాలు కక్కేశాడు. రవీంద్ర కుమార్ సెల్ ఫోన్ ను పరిశీలించిన ఏటీఎస్ అధికారులకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. చందన్ స్టోర్ కీపర్ 2 పేరుతో ఐఎస్ఐ గూఢచార ఫోన్ నంబర్ సేవ్ చేసుకున్న రవీంద్ర కుమార్ డ్రోన్లు, గగన్యాన్ ప్రాజెక్టుపై వివరాలను లిస్ట్ చేసే డైలీ ప్రొడక్షన్ రిపోర్ట్ ను పాకిస్తాన్ ఏజెంట్ కు చేరవేసినట్లు గుర్తించారు. డెహ్రాడూన్ లో ఆయుధాల ఫ్యాక్టరీ అధికారులు 51 గోర్జా రైఫిల్స్ మధ్య జరిగిన లాజిస్టిక్ డ్రోన్ ట్రయల్ కు సంబంధించిన సమాచారం కూడా చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కీలక పత్రాలన్నీ నేహా శర్మ పేరుతో ఉన్న గూఢచారికి అందించినట్లు అంగీకరించిన రవీంద్ర దీని వెనుక తప్పుడు ఉద్దేశం లేదని తెలిపాడు. తన భార్యకు తెలియకుండా ఉండడం కోసమే నకిలీ పేరుతో నంబర్ సేవ్ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే కుమార్ చర్యలు జాతీయ భద్రతకు నిజమైన ముప్పు అని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో నేహా శర్మ పేరుతో పరిచయం చేసుకున్న మహిళకు ఉన్న సంబంధం గురించి అతనికి తెలుసని ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. విచారణలో మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి హనీ ట్రాప్ తో భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవాలనే కుట్రలు 3 ఏళ్లుగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గతేడాది ఏకంగా బ్రహ్మోస్ మిసైల్ రహస్యాలు తెలుసుకునేందుకు ఐఎస్ఐ హనీ ట్రాప్ ను అస్త్రంగా చేసుకుంది. డిఆర్డీఓకు సింథటిక్ రసాయనాన్ని సరఫరా చేసే ఫ్యాక్టరీలో ఏరోనాటికల్ ఇంజనీర్ గా పనిచేసే ప్రవీణ్ మిశ్రాను ఐఎస్ఐ ట్రాప్ చేసింది. చివరికి అతన్ని ఏటీఎస్ టీం జైలుకు పంపింది. అంతకుముందు ఏకంగా డిఆర్డీఓ సైంటిస్ట్ నే ట్రాప్ చేశారు. ప్రదీప్ కురల్కర్ అనే డిఆర్డీఓ సైంటిస్ట్ పాకిస్తాన్ ఏజెంట్ వలలో పడి బ్రహ్మోస్ అస్త్ర వంటి శక్తివంతమైన క్షిపణి సున్నిత సమాచారాన్ని పాక్ గూఢచారికి చేరవేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఇక యోగి అడ్డా యూపీనే పాకిస్తాన్ టార్గెట్ చేయడానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. అయోధ్య, ప్రయాగ్రాజ్, సంభల్ వంటి ప్రాంతాల్లో దాడులు చేసి మత కల్లోలాలు సృష్టించాలని పాకిస్తాన్ కుట్రలు చేస్తోంది. కానీ అక్కడున్నది యోగి సర్కార్. యోగి ముందు పాకిస్తాన్ ఆటలు సాగవు.
ఏదేమైనా అతివల మోసులో దేశాన్ని తాకట్టు పెట్టే దుర్మార్గులు ఉన్నంతకాలం అప్రమత్తంగా ఉండాల్సిందే.